సిటీ కేబుల్. జుంటుపల్లి జాతరలో భక్తులకు అన్నదానం ఏకంగా 43 సంవత్సరాలు పూర్తి చేసిన ఎఫ్ఎస్ గిరి. యాలల మండలం జుంటుపల్లి సమీపంలో గల పగిడిపల్లి గ్రామానికి చెందిన ఎఫ్ఎస్ గిరి ఆధ్వర్యంలో తెలంగాణలో భద్రాచలం తర్వాత ఉన్న అతి పురాతనమైన ప్రముఖ దేవాలయం జుంటుపల్లి శ్రీ సీతారామస్వామి దేవాలయంలో గత 43 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గత 55 సంవత్సరాలుగా తాను పూణే, బాంబేలో వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. జాతరలో ఒకప్పుడు తన అన్న అన్నదానం చేసేవాడని, తన అన్నని ఆదర్శంగా తీసుకుని ఎఫ్ఎస్ గిరి కూడా భక్తులకు అన్నదానం నిర్వహిస్తూ తరిస్తున్నానని తెలిపారు. మొట్టమొదట 5 క్వింటాళ్ల బియ్యంతో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించామని, అప్పుడు ₹1 కిలో బియ్యం ఉండేదని గుర్తు చేశారు. ఆ సమయంలో జరిగే జాతరలో అన్నదానం కోసం ₹11,000 మాత్రమే ఖర్చు పెట్టేవారమని ఎఫ్ఎస్ గిరి గుర్తు చేశారు. ఈ సంవత్సరం 2025లో 42 సంవత్సరాలు పూర్తయి ప్రస్తుతం 43వ సంవత్సరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ₹60 కిలో బియ్యం చొప్పున 15 క్వింటాళ్ల బియ్యంతో అన్నం, పప్పు, పాయసం, సాంబారు తదితర రుచికరమైన వంటలు చేస్తూ స్వామివారి భక్తులకు కడుపు నిండా అన్నం పెడుతూ ఉన్నందున సంతోషంగా ఉన్నామని తెలిపారు. గత 20 సంవత్సరాల క్రితం వచ్చిన భక్తులు ఇప్పటికీ తనను గుర్తుపడుతున్నారని, నాటి నుండి నేటి వరకు జాతరకు వచ్చినప్పుడు మీరు నిర్వహిస్తున్న అన్నదానం గొప్పదని, మీకు ఆ దేవుడు చల్లగా చూడాలని దీవిస్తున్నారని ఎఫ్ఎస్ గిరి సంతోషం వ్యక్తం చేశారు. జుంటుపల్లి రామస్వామి దేవాలయ సమీపంలో నిరుపయోగంగా ఉన్న ఒక కొండను 15 లక్షల రూపాయలతో ఖర్చు చేసి తొలగించామని, శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ధ్వజస్తంభ స్థాపన, శివాలయ నిర్మాణానికి విరాళం మరియు తాండూర్ కోడంగల్ ప్రధాన రోడ్డు ప్రక్కన జుంటుపల్లి రామస్వామి కమాన్ ను 3.5 లక్షలతో నిర్మించామని తెలిపారు. ఒకప్పుడు జాతర ఏర్పాట్లను తనే చూసుకునేదని గుర్తు చేశారు. ప్రస్తుతం తనను ఆదర్శంగా తీసుకొని మరికొందరు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, అందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. కోరిన కోరికలు తీర్చే శ్రీరామస్వామి సేవ కోసం తన వంతు ఇంకా ఎలాంటి సహాయం అయినా చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నానని ఎఫ్ఎస్ గిరి తెలిపారు. ప్రస్తుతం భక్తులు నేలపై కూర్చొని అన్నం భుజిస్తున్నారని, భవిష్యత్తులో టేబుళ్లు, కుర్చీలతో ఏర్పాటు చేసి భక్తులకు సంపూర్ణంగా భుజించే విధంగా చేయాలని ఉందని అన్నారు. ఆ దేవుని కృప ఉంటే తప్పకుండా ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తానని ఎఫ్ఎస్ గిరి తెలిపారు. జుంటుపల్లి శ్రీ సీతారామస్వామి అత్యంత పవిత్రమైన, మహిమాన్వితమైన దేవుడని, కోరిన కోరికలు తీర్చే స్వామివారి భక్తుల కోసం తన వంతు సహాయం చేస్తున్నానని ఎఫ్ఎస్ గిరి తెలిపారు. పగిడిపల్లి గ్రామంలో జుంటుపల్లి పక్కలో ఉంటుంది. నేను అక్కడ చిన్నప్పటి నుంచి అక్కడ ఉండటాన్ని, అక్కడ నుంచి నేను పూనా, బాంబే వెళ్ళినాను. ఒక 55 సంవత్సరాల కింద పోయినా. ఇప్పటి దగ్గర నాకు ఒకటి ధ్యానంలో వచ్చింది. శ్రీరామనవమికి మా అన్నది హెల్త్ ఖరాబ్ ఉన్నందుకు మా అక్కవారు మన్నత్ చేసింది. నేను మంచిగా అయితే ఒక 5 క్వింటాల బియ్యం తినబెడతాను. అప్పుడు ఒక ₹1 కేజీ బియ్యం ఉండే. అప్పుడు చాలు చేసినాం ₹1 కేజీతో. ఒక 11,000 ఖర్చు వచ్చింది. అప్పుడు 11,000 ఖర్చు వస్తే అందరూ అన్నారు మంచి పని అయింది, మంచి పని అయింది. మెల్లగా చేసుకుంటా ఈరోజు 42 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు తీసుకుంటే ₹60,000 కిలో బియ్యం తీసుకొని రోజు 4-5 క్వింటాల పాశము, మా అన్నము, పప్పు, కూరగాయ చారు చేసి అందరికి తినేడుతున్నా. పబ్లిక్ అంతా మంచిగా కూర్చొని అందరికి రెవెన్యూ అడిగితే 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి తిన్నామన్న అందరూ రెవెన్యూ ఇచ్చారు. అందరు ఖుషి అయ్యారు, తిని మంచి పని చేస్తారు. ఈ తెలంగాణ ప్రాంతం లోపల 42 ఏళ్ళు 43 ఏళ్ళు కంటిన్యూ చేసేటోళ్ళు ఎవరు లేరు అని మా సంతోష్ గారు చెప్పిండ్రు. ఇక్కడ అష్టకర్ అని నాకు ఫ్రెండ్, వాళ్ళ డాడీ ఫ్రెండ్ శివాజీ అని, ఆయన కూడా నాకు అంతే ఫ్రెండ్ ఉన్నాడు. మంచిగా నాకు సలహా ఇస్తాడు అప్పుడప్పుడు, ఏం చెప్పాలి ఏం లేదు. అయినా మనకు ఇక్కడ వచ్చి సేవ చేసుకున్నది రామదేవుల్లా ఒకటే. మనం రామదేవుని గుడి కాడ పెద్ద గుట్ట ఉండే 15 లక్షలు ఖర్చు పెట్టి అద్దీ చేసిన, మళ్ళా గజస్తంభం పెట్టిపించిన, ఇక్కడ శివుని గుళ్ళ అవి కూడా 1 లక్ష ఇచ్చి పెట్టేసిన, అవి 15 లక్షలు ఇచ్చిన. మంచిగా గుడి బదిలీ చేసిండు వదండరావు అని, నేను 1,51,000 ఇచ్చిన. ఇంతకుముందు 25 ఏళ్ళ కిందనే ఆ కమాన్ కట్టమని చెప్పారు. ఎక్కడ గుడి అర్థం లేదు, లోపల గుడి ఉందా లేదా, మెయిన్ రోడ్కు కమాన్ కట్టిన. ఆ సమయంలో 3,50,000 పెట్టి ఆ కమాన్ కట్టించిన. అప్పుడు గుర్తుకొస్తుంది రామస్వామి గుడి ఉండదు లోపలికి అని వెళ్తూ ఉంటారు అక్కడ. ఇప్పుడే
అందుగురించే జాతరకు అప్పుడు ఒక సమయంలో 50,000 రూపాయలు గల్లా వెళ్తే పెద్ద సంగతి ఉండే. ఈ లడ్డు అమ్ముడు ఇవి అన్ని ఆరాధనలు పెట్టుడు ఏం లేకుండే. అప్పుడు అన్నీ నేను జాతర వచ్చి చాలు చేస్తుంటే మొత్తం జాతర గురించి ఏం ఖర్చు కావాలో ఆ పెద్దయ్య ఉండేప్పుడు నాకు చాలా గౌరవించేటోడు. వచ్చినాక నాకు పత్రిక ఇచ్చేటోడు, అన్నీ చేస్తుండే. మంచిగా ఉండే, నాకు చాలా మంచి ప్రేమ చేస్తుండే. సంతోష్కు తెలుసు, సంతోష్ కూడా మంచిగా ఆయనకు పరిచయము. వాళ్ళ దుకాణంలోనే బట్టలు ఖరీదు చేస్తుండే దేవునికి. అన్నీ కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు అందరికీ బాగుపడాలి, మంచిగా చేయాలి. నాతో పాటు ఇంకా కొందరు చాలు చేసిండ్రు. కొందరు 2 క్వింటాల్లో 3 క్వింటాల్లో 4 క్వింటాల్లో నన్ను చూసి ఒక 5-6 ఏళ్ళ చాలు చేసిండ్రు. నాకు అది కూడా ఆనందం అవుతుంది. నాతోనే ఒకరితోనే ఉంటే ఎక్కువ పబ్లిక్ వస్తుండే, ఒక పబ్లిక్ డివైడ్ అయినరు, అందరు పంచుతున్నారు. అది మంచిగా అనిపిస్తుంది నాకు. सारे जितने उदंडराव साहब बोल के थे वो साहब ने मुझे बहुत सपोर्ट किया. अभी जो 6 దూరాలు वो 6 మంది దూరాలు వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు. జుంటిపల్లి, పౌడిపల్లి, తాండా అందరూ గ్రామం పంచాయతీలో నాకు అందరు సపోర్ట్ చేస్తారు. మంచిగా అందరు వచ్చి అన్నదానం చేస్తారు. ఏముంటే మంచిగా చూసుకుంటారు. నేను కూడా మంచిగా ₹1 కిలోతో ఈరోజు 60 రూపాయల కిలో పెడుతుండా. అంతా మంచిగా చూసుకుంటారు. అది కమాన్ కట్టినందుకు మంచిగా అయింది. ఆడ గజస్తంభం పెట్టిన శంకరుని గుడి కాడ ఆ గుట్ట తీసిన, గుడికి కూడా కొన్ని మద్దతు చేసిన. ఇప్పటికి కూడా ఇంకా నేను దేవునికి చేయలే. ఇప్పుడు 42 సంవత్సరాలు అవుతుంది. ఈ గుడి చాలా మంచిగా కావాలి. మా గ్రామంలో ఎక్కువ మంది రావాలి, ఎక్కువ మంచిగా చూసుకోవాలి. నాకైతే ఆ దేవుడిని కొలిచినందుకు నాకు ఏమి తక్కలేదు. ఎంత కావాలంటే అంత నాకు దేవుడు ఇస్తున్నాడు. ఇంతవరకు కూడా నేను ఏం తక్కువ చేస్తున్నాను. ఇంకా కూడా ముందరికి చేయాలని నాకు ఉపగాలం ఉన్నది. ఇంకో కోనర్ ఉన్నది, కోనర్ కట్టాలంట అనుకుంటున్నా. మా దొరవాళ్ళకి అడిగిన, దొరవాళ్ళు అన్నారు కడదాం, జర నిలబడి ఈ జాతర అయినాక కడదాం అన్నారు. అందు గురించే ఇదంతా చేసి చాలా మాకు దేవుడు మంచిగా చూస్తున్నాడు. రామస్వామి నా 2 కొడుకులకు, నా బిడ్డకు, నా మన్మన్కి, మన్మరాలకు ఈ దేవుంది అంత దయ ఉంది. नीचे बैठ के सभी लोग को खिला रहा हूँ. आने वाले फ्यूचर में मैं एक बाकड़ा या टेबल बना के ऊपर बिठा के आराम से बिठा के खिलाना चाहता हूँ. आज जो शेड डाला है, किसने भी डाला वो शेड बहुत अच्छा डाला है. उधर अभी भगवान का शादी हो रहा है. जिसने भी किया उनका बहुत अच्छा हो जाए. वो मैं भी ऐसे ही एक शेड डाल के आने का जाने के करके बिठा के खिलाना चाहता हूँ. अभी पहाड़ उठा के उसके अंदर डाले और थोड़ा जगह बना के उधर बना के बिठा के अच्छी तरह खिलाना चाहता हूँ. पानी का, रहने का सारा चीज अच्छा हो जाएगा. ऐसा बहुत बड़ा शेड डालने का मेरा दिल में है. हो सके तो मैं करूँगा. भगवान ने मुझे ताकत दिया तो करूँगा. जय श्री राम. Kan.